తబ్రేజ్ అన్సారీ అనేటువంటి వ్యక్తిని కట్టేసి చావగొడుతూ పట్టుకుని జై శ్రీరామ్ అని కొట్టి చంపారు. ఆ వీడియో చూడలేదు మనం. మళ్ళీ భోజనం చేస్తాం, మళ్ళీ పని చేసుకుంటున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్తాం. ఆ రోజు అక్కడ శ్రీరాముడి విగ్రహాన్ని స్థాపిస్తున్నారంటే ఏమి నష్టం వచ్చిందండి? ఏ గుళ్ళో లేవు. అసలు ఏ ఊర్లో, ఆంధ్రప్రదేశ్ లో ఏ ఊర్లో శ్రీరాముడి దేవాలయం లేదు నాకు చెప్పండి. నాకు తెలిసి అన్ని చోట్ల ఉన్నాయి. అవేమి ముస్లింస్ కి థ్రెట్ కాలేదే. మరి అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని స్థాపిస్తున్నారంటే ఆ రోజు ముస్లింస్ దయవంచి ప్రయాణాలు చేయకండి మనలో మనం మెసేజ్లు పెట్టుకున్నమాట వాస్తవం కదా. ఆ రోజు బయటకు వెళ్ళొద్దని ఎందుకు పెట్టుకున్నాం అంటే అంతకుముందు ఢిల్లీలో ట్రైన్ లో వెళ్తున్నటువంటి ఒక కుర్రవాడిని ఆ రోజు పండగకి వెళ్తూ బట్టలు కొనుక్కోవడానికి వెళ్తున్న కుర్రవాడిని ముస్లిం పేరు చెప్పినందుకు దారుణంగా చంపేలేదా? నేను చెప్పాను భారతంలో ధర్మవ్యాధుడు కథ ఉంది. ధర్మవ్యాధుడు కసాయి కౌశికుడు అనేటువంటి బ్రాహ్మడు, ఆయన కోపం వచ్చి ఇలా పైకి చూస్తే కొంగ ఆయన మీద రెట్టేసింది. ఆ కొంగను చూస్తే కొంగ చచ్చిపోతుంది కాలిపోయి. ఆ తర్వాత ఆయన దర్జాగా వెళ్ళి ఎవరింటి దగ్గర ముష్టి అడుగుతాడు. అమ్మ భవతి భిక్షాంతి అంటే ఆవిడ రావడం లేట్ చేస్తే కోపం వచ్చేస్తుంటది. ఆవిడ భర్తకి ఏదో సేవ చేసి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఎవరు వచ్చారనుకుంటున్నావు అంటే, సర్లేవయ్యా నేను పడిపోవడానికి ఏమి కొంగను కాదు, అంచేత నీకు భిక్ష పెడతాను, లేట్ అయింది ఎందుకంటే పని చేస్తున్నాను లోపల, నువ్వు పలానా ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మవ్యాధుడు అని ఉంటాడు మిథిలా నగరంలో, అక్కడికి వెళ్ళి నీ మిగతా సబ్జెక్ట్ తెలుసుకోండి. షాక్ అయిపోతాడు. కొంగను కాదంటే అక్కడికి వెళ్తాడు. మిథిలా నగరంలో నాకు ధర్మాన్ని బోధించేవని ఎవరబ్బా ఎత్తుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక కసాయి దుకాణం ఉంటుంది. నన్ను క్షమిస్తే అక్కడ ఏముంటుందంటే జింక మాంసము, పండితులు క్షమిస్తే బీఫ్, ఎద్దు మాంసము. ఆయన ధర్మవ్యాధుడు అనేటువంటి ఆయన చేస్తున్నాడు. ఈ బ్రాహ్మణుడు అక్కడక్కడ తిరిగి ఎక్కడంటే ధర్మవ్యాధి అంటే అక్కడంటే ఆ పక్క వెళ్తాడు, ఈ పక్క వెళ్తాడు. ఈ మాంసం కొట్లో ఉన్నాయని ధర్మాలు చెప్తాడు, నేను తెలియదు. ఆ తర్వాత చివరికి ఆయనరా బాబు అంటే అక్కడికి వెళ్ళి నమస్కారం చెప్తే ఏమయ్యా ఆవిడ పంపించిందని అన్నాడు. ఈయన మళ్ళీ షాకు. సర్లే నాకు తెలుసులే నువ్వు తిరుగుతున్నావు కదా, ఓ పని చేయాలి, ఈ పని చేస్తే ఆ పని చేస్తే బాగుంటుంది, ఒక నిలబడి ఒక నిమిషం అని ఆయన ముగించుకుని చేతులు కడుక్కుని తువాల భుజం మీద వేసుకుని రాని ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో ఇక్కడ కూడా కూర్చో అని ముందు హాల్లో కూర్చోబెట్టి ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నకి సేవ చేసి బయటకు వచ్చి చెప్పారు. కొన్ని ధర్మాలు చెప్తారు. ఎంత భారతంలో రాశారు. నేను చెప్పాను ఆ పండితుడికి, ఒరే దుర్మార్గుడా, ఈ అక్కలక్కలైతే ఇంటి మీద దాడి చేసి చంపేసేవాడు ధర్మవ్యాధుడు అవ్వచ్చు కదా, నీకు తెలుసా? ధర్మవ్యాధుడు అవ్వచ్చు కదా. నువ్వు ఇళ్ల మీద ఎగబడి చంపుతున్నావు కదా, లారీల్ని కార్లని దాడి చేసి చంపుతున్నావు కదా, ఎవరు ముస్లిం సంచిలో ఏముందో అని చెప్పేసి దాడికి దిగుతున్నావు కదా, ధర్మవ్యాధుడు కావచ్చు కదా. నీకు ధర్మం బోధిస్తాడు అడుగు ఒకసారి. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సిన ధర్మం అక్కడే ఉంది. భారతంలో బలి పెట్టారు ఈ కథని.